హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ అనేది ఫ్రాన్స్ కర్రీ అండి. ఫ్రాన్స్ అన్నది ఆల్రెడీ నేను స్టోర్ చేసి ఎలా పెట్టుకోవాలో చెప్పాను మీకు ఒక వీడియోలో. ఆ స్టోర్ చేసిన ఫ్రాన్స్తోనే నేను ఈరోజు కర్రీ అనేది చేస్తున్నానండి. ముందుగా కడాయి అన్నది పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాము. కడాయి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ అనేది వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర అనేది వేసుకుందాము. జీలకర్ర చిటపటలాడాక కరివేపాకు వేసుకుని పచ్చిమిర్చి అనేది వేసుకుందామండి. నేనైతే 2 పెద్ద ఉల్లిపాయలు అనేది కట్ చేసుకున్నాను. చిన్న సైజు ముక్కలు అయితే కొంచెం త్వరగా మగ్గుతాయని చిన్న ముక్కలు చేసుకుందాము. అవి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. ఈలోపు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మంచిగా వేపుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకున్నాము. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అన్నది కూడా యాడ్ చేసుకుందామండి. ఇందులోనే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నది కూడా యాడ్ చేసుకుందాము. మసాలాలు కొంచెం వేగాక టమాటా అన్నది నేను పెద్ద సైజ్ టమాటా అన్నది ఒకటి తీసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకుందాము. నేను మసాలా అన్నది కూడా ఎక్కువ యాడ్ చేసుకోవట్లేదండి. ఇందులోనే కొంచెం రుచికి సరిపడా కారం అన్నది కూడా యాడ్ చేసుకుందాము. బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా ఎలా ఉన్నదో అన్నది చెప్పండి నాకు. ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి. మూత అన్నది పెట్టుకుని ఒక 10 మినిట్స్ అన్నది వదిలేద్దాము. చూసారండి ఎలా మగ్గిందో టమాటా ముక్కలు అన్నవి. బాగా మగ్గాయండి టమాటా ముక్కలు. ఇందులోనే మనం ఫ్రాన్స్ అన్నది కూడా యాడ్ చేసుకుందాము. చూసారండి ఫ్రాన్స్ ఎలా ఉన్నాయో. ఫ్రాన్స్ యాడ్ చేసుకుందాము. ఫ్రాన్స్ యాడ్ చేసుకుని మంచిగా కడాయి పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అనేది ఉంచుదాము. చూసారండి నూనె అనేది తేలితే ఎలా వచ్చిందో. బాగా మగ్గాయి. ఇందులోనే కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకుందాము. బాగా కలుపుదాము. బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. 5 మినిట్స్ ఉంచుదాము. చూసారండి ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది కదండి. నూనె తేలే వరకు మనము ఉంచుకుంటే కుక్ చేసుకుంటే నూనె ఎప్పుడైతే తేలిందో దానికి అర్థం ఏంటంటే కర్రీ అనేది ఆల్మోస్ట్ కుక్ అయినట్టే మనకు అర్థం. చూసారండి ఒక 10 మినిట్స్ తర్వాత అట్లా అయ్యింది. అయిపోయిందండి కర్రీ అనేది. ఇందులో గార్నిష్కి కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలామంది అయితే ఫ్రాన్స్ అన్నది వాతం అని చెప్పి అందులో స్ప్రింగ్ ఆనియన్స్ అనేది వేసుకుంటారు, ఉల్లికాడలు. నాకైతే అవి అందుబాటులో లేవండి, అందుకని వేసుకోలేదు. కానీ వేసుకుంటే నిజంగానే అది పనిచేస్తుందంట. మీకు ఏమన్నా అందుబాటులో ఉంటే మీరు ట్రై చేయండి. చూసారండి ఎలా ఉందో. అయిపోయిందండి. రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.